గుడ్ ఈవినింగ్ టు వన్ అండ్ ఆల్ మా. సో నిన్న క్లాస్లో కానీ మొన్న క్లాస్లో కానీ జస్ట్ ఎంట్రీస్ ఎలా పోస్ట్ చేయాలి అనేది మాత్రం చూసాం. అంటే ఇక్కడ మనకు కనపడుతున్న టాలీ స్క్రీన్లో ఏదైనా ఒక లెడ్జర్ క్రియేట్ చేయాలి అంటే ఆ లెడ్జర్కి ఒక గ్రూప్ ఇవ్వాలి అని అనుకున్నాం మనము. సో ఫర్ ఎగ్జాంపుల్ వెహికల్స్ అనే లెడ్జర్ క్రియేట్ చేయాలి అంటే ఇక్కడ అండర్ అని వచ్చింది. ఇదిగోండి ఇక్కడ ఇక్కడ కనపడే చోట అండర్. ఈ అండర్ గ్రూప్ ఎక్కడ ఇవ్వాలి అంటే మనం క్రియేట్ చేసే లెడ్జరు అది ట్రేడింగ్కి వెళ్తుందా, పిఎండ్ఎల్కి వెళ్తుందా, బ్యాలెన్స్ షీట్కి వెళ్తుందా మనకు ఐడియా ఉండాలి. అందుకోసమనే మిమ్మల్ని క్లాసులు స్టార్ట్ కాకముందుకే నేను అడిగాను ఒకసారి, మా ట్రేడింగ్ పిఎండ్ఎల్ బ్యాలెన్స్ షీట్ బాగా పర్ఫెక్ట్గా చూసుకుంటే టాలీ చాలా ఈజీ. సో ఎవరు చూసలేనట్లేరు, అందుకోసమని గ్రూప్స్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే బెటర్గా ఉంటుంది. అంటే నెక్స్ట్ క్లాసెస్కి ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవడానికి బెటర్గా ఉంటుందని చెప్పేసి నేను ఒకటి ఎక్సెల్ షీట్ తయారు చేసి మీకు ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్దాం అనుకున్నాను. ఆల్రెడీ మీకు నిన్ననే పోస్ట్ చేశాను ఇది, సో ఎవరు చూడలేదనుకుంటా. సో దీని ఇంపార్టెన్స్ ఎలా ఉంటుందని. సో మనకి టాలీలో రెండు ఇంపార్టెంట్ చాప్టర్స్, ఒకటి గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్, రెండు వాచింగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్. రెండు ఇంపార్టెంట్ చాప్టర్స్, ఒకటి వచ్చేసి గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్, సెకండ్ వన్ వచ్చేసి వాచింగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్. సో గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్ అంటే ఏం లేదు మా, ప్రతి లెడ్జర్కి అంటే మనం జోర్నల్ ఎంట్రీ రాసే ప్రతి లెడ్జర్కి, డెబిట్ లెడ్జర్కి, క్రెడిట్ లెడ్జర్కి ఒక గ్రూప్ని క్రియేట్ చేయడమే. అది ఏ గ్రూప్ అంటే ఎక్కడొస్తుంది ఏంటి అనేది మనకి ముందే తెలిసి ఉండాలి. అది ట్రేడింగా, పిఎండ్ఎలా, బ్యాలెన్స్ షీటా అని చెప్పేసి. సో అందరూ చూడలేదు, జస్ట్ అంతే ప్రొఫార్మల్ కూడా ఎవరు చదవలేదేమో, అట్లీస్ట్ ఒకసారి గ్రూపింగ్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఈ క్లాస్ పెట్టుకోవడం జరిగింది. సో వెహికల్స్ అనేది ఎక్కడ వస్తుందేమంటే బ్యాలెన్స్ షీట్లో ఫిక్స్డ్ అసెట్స్ కింద వస్తుంది. అలా ఒక్కొక్క ఇక్కడ మనకి రైట్ సైడ్ డిస్ప్లే అయిన గ్రూప్స్ టోటల్ ఎన్ని ఉంటాయంటే 28 గ్రూప్స్ ఉంటాయి. సార్ మాకు 28 కాదు, నేను చేసే బిజినెస్కి ఇంకా చాలా గ్రూప్స్ కావాలి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ క్రియేట్ అని. వద్దు సార్, నాకు ఉన్న గ్రూప్స్ ఎనఫ్ సరిపోతాయి, నేను చేసే బిజినెస్ యొక్క అకౌంటెంట్గా నేను చేసే చోట ఈ 28 గ్రూప్స్ సరిపోతాయంటే ఓకే. లేదా ఈ ఉన్న వాటిని నేమ్ చేంజ్ చేసుకోవచ్చు. సో ఉన్న వాటిని నేమ్ చేంజ్ చేసుకోవచ్చు, లేదా కొత్త గ్రూప్నైనా క్రియేట్ చేయొచ్చు, లేదా డిలీట్ అయినా చేసుకోవచ్చు. సో ప్రతి లెడ్జర్కి ఒక గ్రూప్ క్రియేట్ చేయడమే గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్. మా స్పందన ఒకసారి ఆడియో మ్యూట్ చేయమా. సో ఇలాంటి గ్రూప్స్ ఎన్ని ఉంటాయంటే టోటల్గా మనకి 28 గ్రూప్స్ ఉంటాయి. సో 28 గ్రూప్స్ ఉన్నాయి. ఆ 28 గ్రూప్స్లో ఫస్ట్ వచ్చేసి క్యాపిటల్. సో ఫస్ట్ గ్రూప్ ఏదంటే క్యాపిటల్. క్యాపిటల్ అనే గ్రూప్ కింద ఏ లెడ్జర్, ఇక్కడ గ్రూప్ నేమ్ అని చెప్పాం, ఇక్కడ గ్రూప్ నేమ్. దాని తర్వాత ఇక్కడ రైట్ సైడ్కి లెడ్జర్ నేమ్ అని ఉంది, లెడ్జర్ నేమ్, గ్రూప్ నేమ్, లెడ్జర్ నేమ్. సో క్యాపిటల్ అనే గ్రూప్కి ఏ లెడ్జర్స్ ఇస్తామంటే షేర్ క్యాపిటల్, పార్ట్నర్స్ క్యాపిటల్, ప్రొప్రైటర్ క్యాపిటల్, ఎనీ డ్రాయింగ్ ఆఫ్ ఓనర్, లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫ్ ఓనర్. అంటే ఓనర్ బిజినెస్లో ఫస్ట్ క్యాపిటల్ అంటే ఏంటంటే ఓనర్ అనేవాడు బిజినెస్లోకి తీసుకొస్తే, ఆర్ ఓనర్స్. పార్ట్నర్షిప్ బిజినెస్ అయితే ఓనర్స్ బిజినెస్లోకి తీసుకొస్తారు. సోల్ ప్రొపరేటర్ బిజినెస్ అయితే అంటే సొంత వ్యాపార సంస్థ అయితే ఒక్కడే బిజినెస్లోకి ఇంట్రడ్యూస్ చేస్తాడు క్యాపిటల్. అలా ఓనర్స్ కానీ బిజినెస్కి ఇచ్చే ప్రతి అమౌంట్ని క్యాపిటల్ అంటాం. ఓనర్స్ కానీ బిజినెస్కి ఇచ్చే ప్రతి అమౌంట్ క్యాపిటల్ అంటాం. సో ఓనర్ ఆర్ ఓనర్స్ బిజినెస్కి ఇచ్చే అమౌంట్ ఏమంటామంటే క్యాపిటల్. ఈ క్యాపిటల్ అనే గ్రూప్ ఏ లెడ్జర్స్కి ఇస్తామంటే క్యాపిటల్ అనే లెడ్జర్కి కానీ, డ్రాయింగ్స్ అనే లెడ్జర్కి కానీ, ఈ రెండు లెడ్జర్స్కి ఆర్ ప్రొపరేటర్ క్యాపిటల్, షేర్ క్యాపిటల్, పార్ట్నర్ క్యాపిటల్. క్యాపిటల్ అనే లెడ్జర్ ప్రతిదానికి మా
మా స్పందన మ్యూట్ చేయమా. సార్ వింటున్నా సార్. కరెక్ట్ అమ్మా, నేను ఏమంటున్నానంటే మ్యూట్ చేయంటున్నా, మ్యూట్. మీ ఆడియో మ్యూట్ చేసుకొని వినండి. ఏదైనా మాట్లాడుకోవాలనుకున్నప్పుడు మీకు డౌట్ వచ్చినప్పుడు మళ్ళీ అన్మ్యూట్ చేసుకోండి. సో మీ సైడ్ ఉన్న డిస్టర్బెన్స్ అంతా క్లాస్ టచ్ అవుతుంది అందుకు. ఓకే, థ్యాంక్స్ మా. సో క్యాపిటల్ అనేది ఏంటంటే ఓనర్ ఆర్ ఓనర్స్ కాంట్రిబ్యూషన్ అమౌంట్ టు ద బిజినెస్. మళ్ళా అన్మ్యూట్ చేశారు మా. నెక్స్ట్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఏంటి? మనకి పిఎండ్ఎల్ అకౌంట్ ప్రిపేర్ చేస్తే నెట్ ప్రాఫిట్ వస్తుంది. ఆ నెట్ ప్రాఫిట్ని బ్యాలెన్స్ షీట్లో ఉన్న క్యాపిటల్కి యాడ్ చేస్తారు. అలా బ్యాలెన్స్ షీట్లో ఉన్న క్యాపిటల్కి యాడ్ చేయకుండా సపరేట్గా ఒక హెడ్ మెయింటైన్ చేస్తారు. దాన్నే రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అంటాం. సో మళ్ళీ చెప్తున్నా, పిఎండ్ఎల్ అకౌంట్ ప్రిపేర్ చేస్తే రిజల్ట్ నెట్ ప్రాఫిట్ ఆర్ నెట్ లాస్ వస్తుంది. ఆ నెట్ ప్రాఫిట్ ఆర్ నెట్ లాస్ని బ్యాలెన్స్ షీట్లో ఉన్న క్యాపిటల్కి యాడ్ చేస్తాం. క్యాపిటల్కి యాడ్ చేయకోకుండా సపరేట్ హెడ్, ఒక సపరేట్ హెడ్గా మెయింటైన్ చేస్తే దాన్నే రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అంటాం. సో దాని కింద ఏమేమి లెడ్జర్స్ వస్తాయి అంటే, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ గ్రూప్కి ఏవేవి ఇస్తామంటే జనరల్ రిజర్వ్, క్యాపిటల్ రిజర్వ్, అన్క్లెయిమ్ డివిడెండ్, ఫర్ ఫ్యూచర్ ఆఫ్ షేర్స్, షేర్ ప్రీమియం. సో ఇవన్నీ మనము అంటే ఇక్కడ కనపడిన జనరల్ రిజర్వ్, క్యాపిటల్ రిజర్వ్, ఎనీ రిజర్వ్ ఏదైనా మనకి ట్రాన్సాక్షన్లో వచ్చింది అంటే మనం ఏ గ్రూప్కి ఇవ్వాలి అంటే రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. ఒకవేళ క్యాపిటల్ అని వస్తే ఏ గ్రూప్కి ఇవ్వాలి? క్యాపిటల్. డ్రాయింగ్స్ వస్తే ఏ గ్రూప్కి ఇవ్వాలి? క్యాపిటల్. సో అది నేను చెప్పేది. ప్రతి లెడ్జర్కి ఒక గ్రూప్ని క్రియేట్ చేయడమే గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్. సో అలా ఏ లెడ్జర్కి అంటే ఒక్కొక్క గ్రూప్ కింద ఏ లెడ్జర్స్ వస్తాయని నేను రఫ్గా ఐడెంటిఫై చేశాను. నెక్స్ట్ ఇంకో గ్రూప్ ఏంటంటే సెక్యూర్ లోన్. మనం ఏదైనా సరే మన బిజినెస్ బయట వేరే బ్యాంక్స్ నుంచి అంటే ఎస్బీఐ బ్యాంక్ అవ్వచ్చు, ఐసిఐసిఐ బ్యాంక్ అవ్వచ్చు, లేదా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అవ్వచ్చు, ముత్తూట్ ఫైనాన్స్ కావచ్చు, బజాజ్ ఫైనాన్స్ కావచ్చు, లేదా మన ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఎవరి దగ్గర నుంచి అయినా సరే మనం అంటే ఇక్కడ బిజినెస్ లోన్స్ రిసీవ్ చేసుకున్నాం, లోన్స్ తెచ్చుకుంటున్నామంటే అవి తాకట్టు పెట్టి లోన్ తెచ్చుకుంటే అంటే మార్టిగేజ్ అంటారు. తాకట్టుని మార్టిగేజ్ చేసి ఏదైనా లోన్ తెచ్చుకుంటే వాటిని సెక్యూర్ లోన్స్ అంటాం. మన బిజినెస్కి ఏదైనా లోన్ అవసరమైనప్పుడు ఎక్కడైనా బ్యాంకు కానీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్కి కానీ వెళ్ళి లోన్ తీసుకుంటే ఆ లోన్స్ తీసుకునేటప్పుడు ఏదైనా మన హౌస్ డాక్యుమెంట్స్ కానీ ల్యాండ్ డాక్యుమెంట్స్ కానీ ఏదైనా మనం గోల్డ్ కానీ తాకట్టు పెట్టి అక్కడ బ్యాంకులో కానీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్లో కానీ తాకట్టు పెట్టి అంటే మార్టిగేజ్ చేసి లోన్ తీసుకుంటే అవన్నీ సెక్యూర్ లోన్స్ అనే గ్రూప్ కింద ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, లోన్ టేకెన్ ఫ్రమ్ బజాజ్ ఫినాన్స్, లోన్ రిసీవ్డ్ ఫ్రమ్ ఐసిఐసిఐ బ్యాంక్, లోన్ రిసీవ్డ్ ఫ్రమ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఇలా బ్యాంక్స్ దగ్గర నుంచి కానీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ నుంచి కానీ విత్ డాక్యుమెంట్స్ మార్టిగేజ్ చేసి ఏదైనా డాక్యుమెంట్స్ పెట్టి తాకట్టు పెట్టి లోన్ తెచ్చుకుంటే సెక్యూర్ లోన్ అంటాం. సో అలా తాకట్టు పెట్టి తెచ్చుకున్న లోన్స్ ఏవైనా సరే మనం ఏ గ్రూప్కి ఇవ్వాలైతే సెక్యూర్ లోన్స్కి ఇస్తాం. నెక్స్ట్ గ్రూప్ వచ్చేసి అన్సెక్యూర్ లోన్. మనము సేమ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ నుంచి దగ్గర కానీ బ్యాంక్స్ దగ్గర నుంచి కానీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి కానీ వితౌట్ సెక్యూరిటీతో ఏదైనా లోన్ తెచ్చుకుంటే అంటే మార్టిగేజ్ లేదు, తాకట్టు పెట్టి లోన్ తెచ్చుకుంటే సెక్యూర్ లోన్స్. వితౌట్ మార్టిగేజ్ అంటే మార్టిగేజ్ లేకుండా తాకట్టు లేకుండా ఏదైనా లోన్స్ తెచ్చుకుంటే అన్సెక్యూర్ లోన్స్ ఈ గ్రూప్ ఇచ్చేస్తాం. ట్రాన్సాక్షన్లో స్పెసిఫిక్గా చెప్తాడు, లోన్ రిసీవ్డ్ ఫ్రమ్ ఐసిఐసిఐ బ్యాంక్. ఇక్కడ ఎక్కడ తాకట్టు అనే వర్డ్ లేదు అంటే మార్టిగేజ్ అనే వర్డ్ లేదు కాబట్టి అన్సెక్యూర్ లోన్. లోన్ రిసీవ్డ్ ఫ్రమ్ ఎస్బీఐ బ్యాంక్ విత్ మార్టిగేజ్ ల్యాండ్ డాక్యుమెంట్స్ అంటే ల్యాండ్ డాక్యుమెంట్స్ మార్టిగేజ్ చేసుకొని లోన్ ఇచ్చాడు అంటే సెక్యూర్ లోన్. తాకట్టు పెట్టి లోన్ మనం తీసుకున్నామంటే సెక్యూర్ లోన్, ఎటువంటి తాకట్టు లేకుండా లోన్స్ తీసుకున్నామంటే అన్సెక్యూర్ లోన్. నెక్స్ట్ బ్యాంక్ ఓడి. బ్యాంక్ ఓడి అంటే ఓవర్ డ్రాఫ్ట్. మన బ్యాంక్ బ్యాలెన్స్ 0 ఉన్నా కూడా మనం కొంత అమౌంట్ వాడుకోవచ్చు. అలా ఎక్స్ట్రా వాడుకున్న దాన్ని ఏమంటామంటే బ్యాంక్ ఓడి. ఫర్ ఎగ్జాంపుల్, మన బ్యాంక్ బ్యాలెన్స్ 10,000 ఉంది, మన ఎంప్లాయీస్కి ఇవ్వాల్సిన శాలరీస్ 20,000 ఉన్నాయి, కానీ మన దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది? 10,000 ఉంది. మనం పే చేయగలుగుతామా? చేయలేం. సో అలాంటప్పుడు మనకి బ్యాంకరు ఓడి ఫెసిలిటీ ఇచ్చింటాడు.
సో ఇప్పుడు ఉండే ప్రతి బ్యాంకులు ఓడి ఫెసిలిటీ ఇస్తాయి. ఓడి ఫెసిలిటీ అంటే మన బ్యాంక్ బ్యాలెన్స్ 0 ఉన్నా కూడా మనం కొంత అమౌంట్ బ్యాంక్ అకౌంట్‌లో నుంచి వాడుకోవచ్చు. డ్రా చేసుకోవచ్చు. ఎంత డ్రా చేసుకోవచ్చు సార్? ఎంత అమౌంట్ డ్రా చేసుకోవచ్చు అంటే అది మన ట్రాన్సాక్షన్ టర్నోవర్‌ని బేస్ చేసుకొని బ్యాంకరు మనకి ఫెసిలిటీ ఇస్తాడు. మనం ఎక్కువగా ట్రాన్సాక్షన్స్ టర్నోవర్ చేస్తుంటే 1,00,000 దాకా ఇవ్వచ్చు. 50,000 దాకా ఇవ్వచ్చు. తక్కువ ట్రాన్సాక్షన్స్ తక్కువ టర్నోవర్ ఉన్నాయంటే ఒక 20,000, 30,000 దాకా ఇవ్వచ్చు. అలా మన బ్యాంక్ బ్యాలెన్స్ 0 ఉన్నా కూడా మనము కొంత అమౌంట్ యూజ్ చేసుకోవచ్చు బ్యాంక్ నుంచి. అలా యూజ్ చేసుకునే అమౌంట్‌ని ఏమంటామంటే బ్యాంక్ ఓడి. ఇది కూడా లయబిలిటీస్. ఇప్పుడు మనం డిస్కషన్ చేసేటివన్నీ లయబిలిటీ బ్యాలెన్స్ షీట్ ఐటెమ్స్. కరెంట్ లయబిలిటీస్. కరెంట్ లయబిలిటీస్ అని వేటిని అంటామంటే వితిన్ 1 ఇయర్‌లో మనం పే చేయాల్సిన ప్రతి లయబిలిటీ కరెంట్ లయబిలిటీ. వితిన్ 1 ఇయర్‌లో మనం పే చేయాల్సిన ప్రతి లయబిలిటీ కరెంట్ లయబిలిటీ. సో ఇందులో ఏమేమి రాస్తాము అంటే కస్టమర్ డిపాజిట్ రిసీవ్. కస్టమర్స్ దగ్గర నుంచి ఏమైనా డిపాజిట్స్ మనం తీసుకుంటే. ఇంకోటి కస్టమర్స్ అడ్వాన్స్ రిసీవ్డ్. కస్టమర్ అంటే ఎవరు? మనం ఎవరికైతే సేల్ చేస్తామో వాడు కస్టమర్. మనం ఎవరి దగ్గర నుంచి అయితే గూడ్స్ కొంటామో, పర్చేజ్ చేస్తామో వాడు సప్లయర్. మనం ఎవరి దగ్గర నుంచి అయితే గూడ్స్ కొంటామో వాడు సప్లయర్ అవుతాడు. మనం ఎవరికైతే సేల్ చేస్తామో వాడు కస్టమర్ అవుతాడు. అన్ఎర్న్డ్ రెవెన్యూ, సాలరీస్ పేయబుల్ అంటే ఇంకా సాలరీస్ పే చేయలేదు. పేయబుల్స్ అంటేనే పే చేయలేదు. పెయిడ్ అంటే పే చేశాం. పెయిడ్ అంటే పే చేశాం. పేయబుల్స్ అంటే ఇంకా పే చేయలేదు. పే చేయలేదంటే అది లయబిలిటీ. ఏ లయబిలిటీ అంటే కరెంట్ లయబిలిటీ. ఎందుకు? వితిన్ 1 ఇయర్‌లోనే పే చేయాల్సిందే. ఒక నెల, 2 నెలలు ఎవరైనా సాలరీస్ పే చేయకపోతే ఉంటారు గానీ, సో నెలల తరబడి మనం సాలరీస్ పే చేయలేదంటే ఎంచక్కా మన ఆఫీస్ నుంచి వెళ్ళిపోతారు. సో రెంట్ పేయబుల్. ఎనీ పేయబుల్స్ కరెంట్ లయబిలిటీ సింపుల్‌గా చెప్పాలంటే. ఎనీ పేయబుల్స్. అది సాలరీ పేయబుల్ అవ్వచ్చు, రెంట్ పేయబుల్ అవ్వచ్చు, బిల్స్ పేయబుల్ అవ్వచ్చు, కమిషన్ పేయబుల్ అవ్వచ్చు, బోనస్ పేయబుల్ అవ్వచ్చు. సో ఇది ఎనీ పేయబుల్స్ కరెంట్ లయబిలిటీ. ఈపీఎఫ్ పేయబుల్ 12% ఎంప్లాయీ షేర్. మనకి ఈపీఎఫ్, ఈఎస్ఐ అనే ఒక కాన్సెప్ట్ వస్తది. సో ఈపీఎఫ్, ఈఎస్ఐ అవుట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్‌కి, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్‌కి ఇస్తారు. ఎంతలో ఇస్తారు అంటే బేసిక్ పే 15,000 దాటి ఉంటే ఈపీఎఫ్ కట్ అవ్వదు. బేసిక్ పే 15,000 లోపల ఉందంటేనే ఈపీఎఫ్ కట్ అవుతది. బేసిక్ పే. పే స్లిప్‌లో బేసిక్, హెచ్ఆర్ ఇవన్నీ ఉంటాయి గదా! మీల్స్ అలవెన్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి వీటిలో బేసిక్ అనే ఒక అమౌంట్ ఉంటది. బేసిక్ పే అని. ఆ బేసిక్ పే 15,000 లోపల ఉందంటేనే ఈపీఎఫ్ కట్ అవుతది. 15,000 దాటిందంటే ఈపీఎఫ్ కట్ అవ్వదు. అలాగే ఈఎస్ఐ. ఈఎస్ఐ ఎంత ఉండాలంటే గ్రాస్ సాలరీ 21,000 ఉండాలి. ఈఎస్ఐ గ్రాస్ సాలరీ 21,000 లోపల ఉంటేనే ఈఎస్ఐ కట్ అవుతది. సో ఈపీఎఫ్, ఈఎస్ఐ ఏంటి యూజ్ సార్ అంటే ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత వాళ్ళకి అంటే పర్మనెంట్ ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ పెద్ద అమౌంట్, హ్యూజ్ అమౌంట్ వస్తది. ఎలా వస్తదంటే ఎవ్రీ మంత్ వాళ్ళ సాలరీలో పీఎఫ్ కట్ అవుతుంటది. ప్రావిడెంట్ ఫండ్ అని. అలాగా ఈ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, అవుట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్ కూడా రిటైర్ అయిన తర్వాత ఏం వర్క్ చేయలేరు కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు పెట్టిన స్కీమే ఈపీఎఫ్ స్కీమ్. అంటే వీళ్ళ షేరు 12% అంటే వీళ్ళ జీతంలో నుంచి 12% ప్లస్ ఎంప్లాయర్ ఎవరైతే జాబ్ ఇస్తాడో అతను కూడా 12%. 2 కలిపి ఎంప్లాయీ పేరు మీద ఎవరైతే జాబ్ చేస్తున్నారో వాళ్ళ పేరు మీద యూఏఎన్ అంటే యూనివర్సల్ అకౌంట్ నంబర్. యూనివర్సల్ అకౌంట్ నంబర్ అని ఒక ఈపీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేసి ఎవ్రీ మంత్ అతని అకౌంట్‌కి మనం పంపించాలి. అంటే అతని సాలరీలో 12% ఎవరైతే జాబ్ ఇస్తున్నారో ఓనరు అతని సాలరీలో నుంచి 12%. సో ఇద్దరి సాలరీలో నుంచి అంటే ఓనర్ ఆయన దగ్గర నుంచి ఆయన షేరు ప్లస్ ఎంప్లాయీ సాలరీలో నుంచి 12%. ఇద్దరిది 12% కలిపి ఎవరైతే జాబ్ చేస్తున్నారో వాళ్ళ పేరు మీద యూనివర్సల్ అకౌంట్ నంబర్ అని ఒక ఈపీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేసి అందులో డిపాజిట్ చేస్తుంది. రిటైర్ అయిన తర్వాత వాళ్ళకి అవి హ్యూజ్ అమౌంట్ అయ్యి వాళ్ళకి రిటైర్మెంట్ తర్వాత వాళ్ళకి ఆ అమౌంట్ యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఈఎస్ఐ అంటే ఈపీఎఫ్ అంటే ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్. ఈఎస్ఐ అంటే ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్. ఇది 0.57% ఉంటుంది. అంటే ఏంటి సార్ అంటే ఇది ఇప్పుడు రెగ్యులర్ ఎంప్లాయీస్‌కి ఏదైనా చిన్న ట్రీట్మెంట్ అంటే హెల్త్ బాలేక ట్రీట్మెంట్ కానీ, ఏదైనా డిసీజ్ వచ్చినప్పుడు గానీ హాస్పిటల్స్‌కెళ్తే వాళ్ళకి హెల్త్ కార్డ్స్ ఉంటాయి. గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కి హెల్త్ కార్డ్స్ ఉంటాయి. అట్లాగే ఈ కాంట్రాక్ట్ అవుట్‌సోర్సింగ్ వాళ్ళకి కూడా ఈఎస్ఐ అనేది ఒక ఇన్సూరెన్స్ కంపెనీ
ఇంత 0.75 కట్ అయితే వీళ్ళకి ఈఎస్ఐ హాస్పిటల్స్లో లేదా ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్లో ఈఎస్ఐ ఫెసిలిటీ ఉన్న హాస్పిటల్లోకి వెళ్తే సో వీళ్ళ కార్డు ఉంటుంది, ఆ కార్డు మీద వీళ్ళు కూడా ఏదైనా హెల్త్ డిసీజ్ వస్తే చూపించుకోవచ్చు. సో ఈపీఎఫ్ ఈఎస్ఐ రెండు కూడా కరెంట్ లైబిలిటీ. ఆల్ అదర్ అక్రూడ్ లైబిలిటీస్ ఇంకేమైనా మనం పే చేయాల్సినవి ఉంటే అవన్నీ కూడా కరెంట్ లైబిలిటీస్కి ఇస్తాం. సో కరెంట్ లైబిలిటీ అంటే విత్ ఇన్ 1 ఇయర్లో మనము పే చేయాల్సిన ప్రతి లైబిలిటీ కరెంట్ లైబిలిటీని. నెక్స్ట్ ప్రొవిజన్స్. సో మనకి ప్రొవిజన్స్ అనేది మన యొక్క ప్రాఫిట్కి ఎగెనిస్ట్గా కొంత మొత్తం తీసి దాచిపెడతాం. ఇప్పుడు బ్యాడ్ డేట్స్ ఉన్నాయి, సడన్ బ్యాడ్ డేట్స్ ఎలా రైజ్ అవుతాయి మనకి, మనం క్రెడిట్ బేస్ మీద కస్టమర్కి సేల్ చేస్తాం. క్రెడిట్ బేస్ మీద కస్టమర్కి సేల్ చేస్తాం. ఇప్పుడు ఒక 3 మెంబర్స్కి సేల్ చేసాం, 1 2 3 అని 3 మెంబర్స్కి సేల్ చేస్తే 3 మెంబర్లో ఒకడు ఎగ్గొట్టి వెళ్ళిపోయినాడు. మనకి ఒక కస్టమర్ అనేవాడు డబ్బులు ఇవ్వకుండా ఐపీ పెట్టేసి వెళ్ళిపోయినాడు. సో మనం వచ్చిన ప్రాఫిట్ అంతా ఎంజాయ్ చేసేసాం. అలా ఎంజాయ్ చేయకోకుండా నెక్స్ట్ ఇంకొక కస్టమర్ కూడా ఎవరైనా ఎగ్గొట్టి వెళ్ళిపోతాడని మన ప్రాఫిట్లో నుంచి కొంత మొత్తాన్ని తీసి ప్రొవిజన్ రూపంలో క్రియేట్ చేసుకుంటాం. సో ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్, ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డేట్స్, ఎనీ అదర్ ప్రొవిజన్స్. అంటే ప్రొవిజన్ క్రియేట్ చేస్తున్నాము అంటే అది అండర్ గ్రూప్ ఏమి ఇవ్వాలంటే ప్రొవిజన్స్. మరి ఇది గ్రూపు, ఇవి లెడ్జర్స్. అంటే ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ అనే లెడ్జర్ వచ్చిందంటే ఏ గ్రూప్ ఇవ్వాలి, ప్రొవిజన్స్. కస్టమర్ డిపాజిట్ రిసీవ్డ్ వచ్చిందంటే ఏ గ్రూప్ ఇవ్వాలి, కరెంట్ లైబిలిటీ. కస్టమర్ అడ్వాన్స్ రిసీవ్డ్ అనే లెడ్జర్ వచ్చిందంటే ఏం చేయాలి, కరెంట్ లైబిలిటీ. ఇలా గ్రూప్స్ లెడ్జర్స్ సపరేట్గా చేశారు. డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్. డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ అనేది అంటే మనము కస్టమర్ దగ్గర నుంచి కలెక్ట్ చేసే అమౌంట్ లేదా ఎంప్లాయీ శాలరీలో నుంచి డిడక్ట్ చేసిన అమౌంట్ ఏదైనా సరే కూడా డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ అనే హెడ్కి ఇస్తాము. సో అవుట్పుట్ జిఎస్టీ పేయబుల్స్, అది సిజిఎస్టీ అవ్వచ్చు, ఎస్జిఎస్టీ అవ్వచ్చు, ఐజిఎస్టీ అవ్వచ్చు, టీడీఎస్ పేయబుల్స్, టీసీఎస్ పేయబుల్స్, ప్రొఫెషన్ ట్యాక్స్ పేయబుల్స్. సో ఇవన్నీ ఈ ట్యాక్స్ ఇక్కడ ఉండే లెడ్జర్స్ అన్నీ కూడా వచ్చినప్పుడు మనకి ఎంట్రీలో వచ్చినప్పుడు ఏ గ్రూప్ ఇవ్వాలి అంటే డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్. నెక్స్ట్ సన్రీ క్రెడిటార్. మనం క్రెడిట్ బేస్ మీద గూడ్స్ పర్చేజ్ చేసాం, క్రెడిట్ బేస్ మీద గూడ్స్ సర్వీస్ ప్రొవైడ్ చేసాం, సర్వీస్ తీసుకున్నాం. ఇలా గూడ్స్ కానీ సర్వీస్ కానీ క్రెడిట్ బేస్ అంటే అప్పు మీద ఏదైనా మనం తీసుకొని ఇంకా పే చేయకపోతే వాటన్నిటిని ఏమంటామంటే ఏ గ్రూప్ కిందకి వస్తాయంటే సన్రీ క్రెడిటార్. గూడ్స్ పర్చేజ్ ఫ్రమ్ వినోద్, గూడ్స్ పర్చేజ్ ఫ్రమ్ రమ్య ట్రేడర్స్, సో గూడ్స్ పర్చేజ్ ఫ్రమ్ వికాస్ ట్రేడర్స్. ఇలా కొన్నాం ఇంకా పే చేయలేదు, సో పే చేయలేదు కాబట్టి వాళ్ళని ఏ గ్రూప్ కింద క్రియేట్ చేస్తామంటే సన్రీ క్రెడిటార్. క్రెడిట్ బేస్ మీద కొని ఇంకా పే చేయలేదంటే వాళ్ళందరూ అండర్ గ్రూప్ ఏమి ఇస్తామంటే సన్రీ క్రెడిటార్. నెక్స్ట్ ఫిక్స్డ్ అసెట్స్. మోర్ దాన్ 1 ఇయర్ లైఫ్ ఉండాలి. ఫిక్స్డ్ అసెట్స్ అంటే బిజినెస్కి లాంగ్ టర్మ్ రన్ సర్వైవ్ అవ్వాలి, అంటే బిజినెస్లో లాంగ్ టర్మ్ రన్ సర్వైవ్ అవ్వాలి, ప్లస్ ఆ బిజినెస్కి ఇన్కమ్ని జనరేట్ చేయాలి. అవన్నీ ఫిక్స్డ్ అసెట్స్. ఇప్పుడు రెస్టారెంట్ తీసుకుంటే రెస్టారెంట్ వాడికి ఫిక్స్డ్ అసెట్స్ ఏముంటాయి, సో టేబుల్స్, చైర్స్లు, ఫ్యాన్లు, ఆ కిచెన్ ఐటెంలో ఉండే ఎలక్ట్రికల్ చిమ్నీ స్టవ్లు, గ్యాస్ స్టవ్స్, ఫ్రిడ్జ్లు, కూలర్లు, అక్కడి నుంచి వచ్చే మిక్సర్లు, గ్రైండర్లు ఇలా. అలాగే హాస్పిటల్ వాడికి పేషెంట్స్ ఏదైనా స్టే చేయడానికి ఉండే కాట్, బెడ్స్, ఆపరేషన్ థియేటర్లు ఉండే ఎక్విప్మెంట్, జనరేటర్లు, అంబులెన్స్లు, ఇవన్నీ హాస్పిటల్ బిజినెస్ వాడికి ఫిక్స్డ్ అసెట్. అలాగే జనరల్గా ఆఫీస్లో ఉండే వాళ్ళకి ఏమవుతుంది, ఫర్నిచరు, మెషనరీ, కంప్యూటర్లు, ఏసీలు, ఫ్యాన్స్, లైట్ ఫిట్టింగ్స్, టేబుల్స్, సో ఇవన్నీ ఫిక్స్డ్ అసెట్స్. సో ఫర్నిచరు, మెషనరీ, ప్లాంట్ అండ్ మెషనరీ, మొబైలు, కంప్యూటరు, ఫర్నిచర్ ఫిట్టింగ్స్ ఇవన్నీ లిస్ట్ ఇచ్చాను ఇక్కడ దాదాపు అన్ని దానిలకు సంబంధించి. బట్ ఏమంటే ఫిక్స్డ్ అసెట్స్ అంటే ఇది ఏంటంటామంటే లాంగ్ టర్మ్ రన్ సర్వైవ్ అవ్వాలి, ఒక బిజినెస్కి లాంగ్ టర్మ్ రన్ సర్వైవ్ అవ్వాలి, అట్ ద సేమ్ టైం ఆ బిజినెస్కి ఇన్కమ్ని జనరేట్ చేస్తే వీటన్నిటిని ఏమంటామంటే ఫిక్స్డ్ అసెట్స్ అంటాం. ఇన్వెస్ట్మెంట్స్ అంటే పెట్టుబడులు. మనం అంటే ఎవరంటే బిజినెస్. మన బిజినెస్కి ప్రాఫిట్స్ ఎక్కువ వచ్చినప్పుడు దాన్ని క్యాపిటల్కి యాడ్ చేయకుండా, ఆ బిజినెస్ వచ్చిన అమౌంట్ని క్యాపిటల్కి యాడ్ చేయకుండా కొంత మొత్తాన్ని క్యాపిటల్కి యాడ్ చేసి మిగతా మొత్తాన్ని వేరే బిజినెస్లలో, బయటి బిజినెస్లలో, అవుట్ సైడ్ ఆఫ్ ది బిజినెస్లలో మనం ఇన్వెస్ట్ చేస్తే వాటిని ఏమంటామంటే ఇన్వెస్ట్మెంట్. అది చిట్ ఫండ్స్ బిజినెస్లలో మనం ఇన్వెస్ట్ చేయొచ్చు, షేర్ మార్కెట్లో చేయొచ్చు, మ్యూచువల్ ఫండ్స్లో చేయొచ్చు, బాండ్స్ రూపంలో చేయొచ్చు,
లేదా ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో చేయొచ్చు, పోస్టల్ డిపాజిట్స్ చేయొచ్చు. సో ఇలా మనము బయటి బిజినెస్లలో ఇన్వెస్ట్ చేస్తే దాన్ని ఏమంటామంటే ఇన్వెస్ట్మెంట్స్ అంటాం. కరెంట్ అసెట్స్ విత్ ఇన్ 1 ఇయర్లో క్యాష్లోకి కన్వర్ట్ అయ్యే ప్రతి అసెట్ కరెంట్ అసెట్. విత్ ఇన్ 1 ఇయర్లో క్యాష్లోకి కన్వర్ట్ అయ్యే ప్రతి అసెట్ కరెంట్ అసెట్. అది జిఎస్టీ, ఇన్పుట్ జిఎస్టీ అవ్వచ్చు, ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్, ప్రీపెయిడ్ రెంట్, ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్, ఇంట్రెస్ట్ రిసీవబుల్, బిల్స్ రిసీవబుల్, అక్రూడ్ ఇన్కమ్. సో ఈ లెడ్జర్స్ అన్ని ఏ హెడ్ కిందకి ఇస్తామంటే కరెంట్ అసెట్. నెక్స్ట్ స్టాక్ ఆన్ హ్యాండ్, క్లోజింగ్ స్టాక్ అంటాం. అంటే మనకి ఈ ఇయర్లో పర్చేజ్ చేసి సేల్ చేసిన తర్వాత మిగిలిపోయిన స్టాక్ ఉంది కదా, ఆ దాన్ని ఏమంటామంటే క్లోజింగ్ స్టాక్ అనొచ్చు, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అనొచ్చు, ఓపెనింగ్ స్టాక్ అనొచ్చు. ఇలా స్టాక్ సంబంధించి ఏదైనా వస్తే లెడ్జర్ మనం ఏ గ్రూప్ ఇవ్వాలి? స్టాక్ ఆన్ హ్యాండ్. నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్స్, ఆల్ బ్యాంక్ అకౌంట్స్. మన బిజినెస్ కి సంబంధించి మనం ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసిన, ఎస్బీఐలో ఓపెన్ చేసిన, కెనరాలో ఓపెన్ చేసిన, యూనియన్ బ్యాంక్ లో ఓపెన్ చేసిన, మన బిజినెస్ కి సంబంధించి అకౌంట్ ఎక్కడైనా ఓపెన్ చేస్తే అది అండర్ గ్రూప్ ఏమి ఇవ్వాలి? బ్యాంక్ కి బ్యాంక్ అకౌంట్స్. అది మనకి అసెట్. సో డిపాజిట్ అసెట్, మనము పే చేసే డిపాజిట్స్, అది సెక్యూరిటీ డిపాజిట్ అవ్వచ్చు, ఎలక్ట్రిసిటీ డిపాజిట్ అవ్వచ్చు, రెంటల్ డిపాజిట్, ఈఎండి, సప్లయర్, ఫిక్స్డ్ డిపాజిట్, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే డిపాజిట్ అసెట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక రూమ్ రెంట్కి తీసుకున్నాం మన బిజినెస్కి, ఫస్ట్ ఏం పే చేయాలి? 2 months యొక్క రెంటల్ డిపాజిట్ అంటాడు. 2 monthsది రెంటల్ డిపాజిట్ పే చేయండి, అడ్వాన్స్ లాంటిది. సో 2 months తర్వాత అది ఎప్పుడు మళ్ళీ మనకి ఇస్తాడు? మనం ఎప్పుడైతే ఈ బిజినెస్ రూమ్ కాల్ చేసేసి వెళ్ళిపోతామో ఆ అమౌంట్ మళ్ళీ మనకి రీఫండ్ చేస్తాడు. అంటే టైం పీరియడ్ అయిపోయిన తర్వాత రిటర్న్ బ్యాక్ వచ్చేది. మనం పే చేసే డిపాజిట్స్ ఏమో డిపాజిట్ అసెట్, మనం రిసీవ్ చేసుకునే డిపాజిట్లు ఏమో కరెంట్ లైబిలిటీ. ఇక్కడ ఉంది, కరెంట్ లైబిలిటీలో ఉంది మనకి. ఇక్కడ చూస్తే ఇదిగోండి, ఇక్కడ డిపాజిట్స్ రిసీవ్డ్ అన్నాడు, కస్టమర్ డిపాజిట్స్ రిసీవ్డ్. అంటే డిపాజిట్స్ మనం తీసుకుంటే కరెంట్ లైబిలిటీ, అదే డిపాజిట్స్ మనం పే చేస్తే డిపాజిట్ అసెట్, కరెంట్ అసెట్ కింద సబ్ గ్రూప్ ఇది. సో లోన్స్ అండ్ అడ్వాన్స్ అసెట్ అంటే మనం ఎంప్లాయీస్కి ఇచ్చే లోన్స్ కానీ, వాళ్ళకి హౌసింగ్ లోన్స్ ఇవ్వచ్చు, లేదా సప్లయర్స్కి అడ్వాన్స్లు ఇవ్వచ్చు. ఇలా మనం ఇచ్చే లోన్స్ అండ్ అడ్వాన్సెస్ అన్నీ కూడా లోన్స్ అండ్ అడ్వాన్సెస్ అసెట్ కిందకి వస్తాయి. మనం అడ్వాన్సులు తీసుకుంటే కరెంట్ లైబిలిటీ, మనమే అడ్వాన్సెస్ ఇస్తే లోన్స్ అండ్ అడ్వాన్సెస్ అసెట్. సారీ, ఇక్కడ ఎస్ పడాలి, డి పడింది, కరెక్షన్ చేసుకోండి. సో క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ ఉన్నా, క్యాష్ అట్ బ్రాంచ్ ఉన్నా, పెట్టి క్యాష్ ఉన్నా, క్యాష్ అట్ వర్కింగ్ సైట్, ఇంప్రెస్డ్ క్యాష్, ఏ లెడ్జర్స్ వచ్చినా ఇవి, పెట్టి క్యాషియర్ వచ్చినా, క్యాష్ వచ్చినా, క్యాష్ అట్ బ్రాంచ్ వచ్చినా, అండర్ గ్రూప్ ఏమి ఇస్తామంటే క్యాష్ ఇన్ హ్యాండ్. నెక్స్ట్ సండ్రీ డెటార్స్, క్రెడిట్ బేస్ మీద గూడ్స్ సేల్ చేసాం. ఇదిగోండి, గూడ్స్ సోల్డ్ ఆన్ క్రెడిట్ బేస్ టు కస్టమర్కి క్రెడిట్ బేస్ మీద, అప్పు మీద మనం గూడ్స్ సేల్ చేస్తే ఇంకా వాళ్ళు మనకు డబ్బులు ఇవ్వలేదు, టైం తీసుకున్నారు, 1 week తర్వాత ఇస్తామని, అలా ఇవ్వాల్సిన వాళ్ళందరిని ఏమంటామంటే సండ్రీ డెటార్. మనము గూడ్స్ కొని మనమే పే చేస్తే సండ్రీ క్రెడిటార్. పే చేయాల్సి వస్తే, మనము గూడ్స్ కొని పర్చేజ్ చేసి క్రెడిట్ బేస్ మీద ఇంకా పే చేయాల్సి వస్తే సండ్రీ క్రెడిటార్. మనమే గూడ్స్ని సేల్ చేసి మనకి ఇంకా డబ్బులు రావాల్సి వస్తే సండ్రీ డెటార్. క్రెడిటార్ లైబిలిటీ, డెటార్ అసెట్. సో మెస్లేనియస్ ఎక్స్పెన్సెస్ అసెట్, ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ అంటాం, అంటే బిజినెస్ స్టార్ట్ కాక ముందుకే పే చేసే ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ పర్చేజ్ అకౌంట్స్, గూడ్స్ పర్చేజ్ చేసిన, రా మెటీరియల్ పర్చేజ్ చేసిన, పర్చేజ్ రిటర్న్స్. పర్చేజ్కి పర్చేజ్ రిటర్న్స్కి రెండిటికి, ఈ 2 లెడ్జర్లకి ఏ గ్రూప్ ఇస్తామంటే పర్చేజ్. సేల్స్కి సేల్స్ రిటర్న్స్కి ఆల్రెడీ మనం ప్రాబ్లం చేసాం పర్చేజ్ సేల్స్ మీద. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఏ బిజినెస్ కోసం అయితే మెయిన్ యాక్టివిటీ కోసం ఖర్చు పెడతామో, అంటే ఒక బిజినెస్కి ఇన్కమ్ రావాలి, ఆ ఇన్కమ్ రావాలి అంటే మెయిన్ యాక్టివిటీ ఏంటి? కొనడం, అమ్మడం. ఆ కొనేటప్పుడు పెట్టే ఖర్చులన్నీ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, అమ్మేటప్పుడు పెట్టే ఖర్చులన్నీ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. అందులో క్యారేజ్ ఇన్వాల్వ్, క్యారేజ్ అండ్ పర్చేజెస్, ట్రాన్స్పోర్ట్ అండ్ పర్చేజెస్, లోడింగ్ ఛార్జెస్, ఇవన్నీ మీరు ఒకసారి చదవండి. సో ఈ లెడ్జర్స్ ఏవైనా కనపన్నాయి మీకు అంటే ఇవన్నీ అండర్ గ్రూప్ ఏమిస్తామంటే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇక్కడ కూడా ఉన్నాయి ఇంకా. సో ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇక్కడ ఉండేటువంటి P&L అకౌంట్లో రాసే ప్రతిదీ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో ఒక్కసారి చదవండి, చదివితే ఈజీగా అర్థమవుతుంది. ఇండైరెక్ట్ ఇన్కమ్స్, మనకి సేల్స్ ఒక్కటే
డైరెక్ట్ ఇన్కమ్ ట్రేడింగ్ అకౌంట్ లో రాస్తాం. సేల్స్ తప్ప మిగతా ఏ ఇన్కమ్ అయినా సరే ఇండైరెక్ట్ ఇన్కమే. అది డిస్కౌంట్ రిసీవ్డ్ అవ్వచ్చు, ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అవ్వచ్చు, కమిషన్ రివర్స్, బ్యాడ్ డెట్స్ రికవర్డ్ అవ్వచ్చు, కమిషన్ రిసీవ్డ్ అవ్వచ్చు, అదర్ ఇండైరెక్ట్ ఇన్కమ్స్. డైరెక్ట్ ఇన్కమ్స్ ఎనీ ఇన్కమ్ ఫ్రమ్ మెయిన్ సర్వీస్ లైక్ అదే మెయిన్ యాక్టివిటీ ద్వారా వచ్చే ఇన్కమ్ ఏమో డైరెక్ట్ ఇన్కమ్. ఆ ఇన్కమ్ కోసం ఖర్చు పెట్టేదేమో డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. అదర్ యాక్టివిటీ ద్వారా వచ్చేదేమో ఇండైరెక్ట్ ఇన్కమ్. అదర్ యాక్టివిటీ కోసం పెట్టే ఖర్చెస్ ఎక్స్పెన్సెస్ అన్ని ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సింపుల్ గా చెప్పాలంటే ట్రేడింగ్ అకౌంట్ లో డెబిట్స్ అయినా రాసేటువంటి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, క్రెడిట్స్ అయినా రాసేటువంటి డైరెక్ట్ ఇన్కమ్స్. అలాగే పిఎండ్ఎల్ అకౌంట్ లో డెబిట్స్ అయినా రాసేటువంటి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, క్రెడిట్స్ అయినా రాసేటువంటి ఇండైరెక్ట్ ఇన్కమ్స్. ఇంకా మనకి టాలీలో ఆల్రెడీ క్రియేటెడ్ ఓన్లీ 2 అకౌంట్స్ ఆల్రెడీ క్రియేటెడ్, క్యాష్, పిఎండ్ఎల్ అకౌంట్. ప్రీ డిఫైన్ గా సాఫ్ట్వేర్ ఆల్రెడీ క్రియేట్ చేసి ఉంటాడు, మళ్ళీ మనం క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇవి గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్స్, మన 28 గ్రూప్స్ ఇవి. సో వీటిని ఒకసారి చదవండి. ఏదైనా డౌట్ ఉందంటే మెసేజ్ గా చేయండి, లేదా ఏదైనా రేపు క్లాస్లో వచ్చినప్పుడు అడిగితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్. రేపటి నుంచి మెయిన్ అసైన్మెంట్స్ స్టార్ట్ అవుతాయి. అంటే ఇన్వెంటరీ అసైన్మెంట్స్, మ్యానుఫ్యాక్చరింగ్ అసైన్మెంట్స్, జిఎస్టీ ఎలా చేయాలి, జిఎస్టీ ఎంట్రీస్ ఎలా చేయాలి, ఇవన్నీ నెక్స్ట్ రేపటి నుంచి స్టార్ట్ అవుతాయి. అయితే అవి బాగా రావాలి అంటే మనకు రావాల్సింది రెండే. జోర్నల్ ఎంట్రీస్ బాగా రావాలి. ఇప్పుడు మనం చెప్పుకున్న గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్, ఏ లెడ్జర్ ఎక్కడ వెళ్తుందో అది బాగా తెలియాలి. తెలిస్తే ఈజీగా అవి చేయొచ్చు. సో అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. మళ్ళీ టుమారో క్లాస్లో మీట్ అవుదాం. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయమ్మా, అంటే ఎక్కడైనా అర్థం కాలేదా? ఎవరైనా ఇప్పుడు రెస్పాండ్ అవ్వండి. ఎవరికైనా డౌట్స్? హలో హలో సార్. మా చెప్పండి. మా వినపడుతుంది. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ చెప్పండి సార్ ఒకసారి. సమ్మ మనకి రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అంటే నెట్ ప్రాఫిట్ వస్తుంది కదా పిఎండ్ఎల్ అకౌంట్ ప్రిపేర్ చేస్తే. సో నెట్ ప్రాఫిట్ ఆర్ నెట్ లాస్ వస్తుంది. ఆ నెట్ ప్రాఫిట్ ఆర్ నెట్ లాస్ ని, నెట్ ప్రాఫిట్ వచ్చింది అనుకుందాం, ఆ నెట్ ప్రాఫిట్ ని క్యాపిటల్ కి యాడ్ చేస్తాం, బ్యాలెన్స్ షీట్ లో ఉన్న క్యాపిటల్ కి. అలా యాడ్ చేయకోకుండా సపరేట్ గా ఒక హెడ్ మెయింటైన్ చేస్తాం, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. దాన్ని రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అంటాం. అర్థమైందా? టుమారో ఓకే సార్, అర్థమైంది. టుమారో నేను జస్ట్ రఫ్ గా ఫిగర్స్ తీసుకొని కొన్ని న్యూమరికల్ ఫిగర్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను.